హలో. నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి. ఆ! మీ ఆ! పేరండి? మీ పేరు? మీరు ఆ పాపకి ఏమవుతారండి? మా మామయ్య వరుస అండి. అవునా? ఓకే. ఓకే. మాట్లాడొచ్చండి ఈ సమయంలో మీతో? మాట్లాడండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సారీ అండి. చాలా దారుణమైన పరిస్థితి. సో, ఇప్పుడు ఎలా ఉంది పాపకి ఫస్ట్ ఆఫ్ ఆల్? పాపకి మెయిన్‌గా స్పైన్ ఇంజ్యూరీ అయింది సార్ బాగా. స్పైను, రిబ్స్ ఇరిగాయి. హ్మ్. లెగ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. హ్మ్. హ్యాండ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. అయ్యో! లిటరల్‌గా బాడీ ఉంది అంతే ఇగ. అన్ని ఫ్రాక్చర్స్‌తో ఉందన్నమాట. హ్మ్. హ్మ్. బతికిందని చెప్పుకోవడానికి ఆ నిందితుడిని గురించి చెప్పడానికి బతికిందని అనుకుంటున్నాం మేము దేవుడి దయ వల్ల అంతే. అవునా? ఓకే. ఇప్పుడు ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారండి? ఏమన్నా హెల్త్ బులెటిన్ విడుదల చేశారా? ఏం విడుదల చేయలేదండి. ఇగ ఎంత వీలైతే అంత మంచి వైద్యం అందించాలని చూస్తున్నాం అని అంటున్నారులే గానీ హ్మ్. ట్రీట్మెంట్ అయితే జరుగుతుందండి. అంటే జరగట్లేదని చెప్పలేము. అవునా? ఓకే. ఇప్పుడు విజిటింగ్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి. పొలిటికల్‌గా గూడా మీలాంటి వాళ్ళ వల్ల ఎక్స్‌పోజర్ ఎక్కువయ్యి హ్మ్. హ్మ్. కమ్యూనిటీ లీడర్స్ అయితేంది, పొలిటికల్ అయితేంది ఇప్పుడు చిన్న చిన్నగా ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు. అవునా? ఓకే. ఇవాళ అంటే కొంతమంది మేము నిన్న ధర్నా చేసినామన్నమాట సాయంత్రం పూట హ్మ్. ఖమ్మం జిల్లాలో. బాలిక అత్యాచారం కేసులో ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఈరోజు ఖమ్మం నడిబొడ్డులో జరిగిన అత్యాచారం ఏదైతే ఉందో 12 సంవత్సరాల మైనర్ బాలిక మీద జరిగిన అత్యాచారం ఏదైతే ఉందో మహమ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తి అతను ఇంతకు ముందు నేర చరిత్ర కూడా ఉందనేది ఒకటి వినపడుతుంది మనకి. అతను ఒక కిడ్నాప్ కేసు కూడా ఉందనేది వినపడుతుంది. అసలు అతను అలా అత్యాచారం చేయడానికి ఆయనని ప్రేరేపించింది ఏ ఆలోచన? అసలు అలాంటి ఆలోచన అతనికి ఎలా కలిగింది? ఆయన వయసు చూసుకుంటే 50 సంవత్సరాలు పైబడిన వాడు, పాప వయసు వచ్చేసి 12 సంవత్సరాలు. అంటే ఒక మనవరాలి వయసు ఉన్న పాప మీద అలాంటి ఆలోచన రావడానికి కారణం ఏంటంటే వాడి మానసిక స్థితి ఏంది, ఎంత పైశాచికత్వంతో ఎంత కర్కశంగా వాడు అలా చేసుంటాడు. వాడు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఒక పాపని 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి కిందకి ఎత్తేసాడంటే అంటే వాడి తర్వాత నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధైర్యం వాడికి ఉన్నది కాబట్టే వాడు అంత దారుణానికి వాడు ఒడిగట్టాడు. అట్లా ర్యాలీ కమ్యూనిటీ అన్ని వర్గాలను కలుపుకొని చేయడం ద్వారా మేము అడిగాం రిక్వెస్ట్‌గా. ముగ్గురు మంత్రులుండి, ఉప ముఖ్యమంత్రి ఉండి ఖమ్మం జిల్లాలో ఒక్కసారి కూడా ఫిజికల్‌గా విజిట్ చేయడానికి వెళ్ళలేదని చెప్పి అనటంతోటి వాళ్ళ ఊరికెళ్ళటం జరిగిందంట. పాప దగ్గరికి వెళ్ళటం జరిగిందంట. ఓకే. ఓకే. వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి మరి? ఇక వాళ్ళు శోకసంద్రంలోనే ఉన్నారండి. వాళ్ళు బాధ ఇక ఎవరికి వర్ణించలేమండి. ఎవరికి రాకూడదు కదా అలాంటి కష్టం. అవునవునవును. వాళ్ళు చేసుకునే పని వాళ్ళ వృత్తి? వాళ్ళ వృత్తి వాళ్ళ నాన్నగారు కూలి పనికెళ్తారండి. సుతారీ కూలికి. హ్మ్. వాళ్ళ అమ్మగారు ఇళ్ళల్లో వర్క్ చేస్తారు కదండీ! హ్మ్. ఆ! సో, కష్టపడి బ్రతికే వాళ్ళకి ఆ దుర్మార్గుడు ఇలా చేశాడు. ఇలాంటిదైతే అసలది ఎవరికీ రాకూడదండి. ఏ కుటుంబంలో, సమాజంలో ఎవరికి కూడా ఇలాంటి జరగకూడదని అనుకుంటున్నాం మేము. అవును. అవును. అసలు మాకు పాప బయటికొచ్చి ఇలా జరిగింది. ఈ సాయిబు పర్సన్ అనేటాయన ఇలా చేస్తున్నాడు. చేయటమే కాకుండా ఇది కప్పిపుచ్చడానికి నన్నెవరు ఏం చేయలేరనుకుంటూ పాపని చంపాలని ప్రయత్నం చేసినాడనమాట. హ్మ్. నాకు తెలిసి 3 అంతస్తులు, 4 అంతస్తుల నుంచి పడ్డ, అపార్ట్మెంట్ నుంచి పడ్డ క్యాండిడేట్స్ ఎవరు బతుకుతారని అనుకోవట్లేదు. హ్మ్. హ్మ్. అలా బతికి 2 రోజులు వెయిట్ చేసి దేవుడు మళ్ళీ వీడి గురించి తెలియకపోతే ఇంకా చాలా మంది నష్టపోతారు. చాలా మంది ఇబ్బంది పడతారు అని హ్మ్. బతికిచ్చి వాడి గురించి తెలిసేలా చేసిందని అనుకుంటాను నేనైతే. హ్మ్. హ్మ్. ఒక్కసారి ఈ ఘటన ఎలా జరిగింది? ఏంటి అనేది మీరేమైనా చెప్పగలరండి డీటెయిల్‌గా? ఆ! నేను చెప్తానండి. హ్మ్. పాప స్కూలు 11-12 సంవత్సరాలు ఉంటాయండి. హ్మ్. పాప స్కూల్ హాలిడేస్‌లో అమ్మమ్మ, తాతయ్య దగ్గరికి కాలనీలో అపార్ట్మెంట్‌లో వాచ్‌మెన్ డ్యూటీ చేస్తూ ఉంటారనమాట. హ్మ్. అక్కడే ఉంటూ వర్క్ చేసుకుంటా ఉంటారు. అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ హ్మ్. అమ్మగారు అక్కడే ఉంటారు. వీళ్ళు వర్క్ చేసుకుంటా ఉంటుంటే ఇక వాళ్ళ సెలవులకి వచ్చిందనమాట. హాలిడేస్ టైం కదా! సమ్మర్ కదా! సెలవులకొచ్చింది. సెలవులకొచ్చినప్పుడు ఈ మధ్య కాలంలో గూడా ఒకసారి పట్టుకోవడం, తాకడం జేసినాడంట. హ్మ్. చేసినాడంట. పాప భయపడుతుందంట. ఈయనను చూస్తే భయపడుతుందని జెప్పి, "అమ్మ మనమే వెళ్ళిపోదాంలే అమ్మ నీకు ఈ హాలిడేస్ నీచుడు అయిపోతాయి గదా!" సారీ, సారీ. ఈ ఆ! నీచుడు ఎక్కడుంటాడు? అదే అపార్ట్మెంట్‌లో వన్ ఆఫ్ ది ఫ్లాట్ మెంబర్ అంట. ఆహా! ఓకే. ఈ అక్కడ ఫ్లాట్ ఓనర్ ఉన్నదంట. హ్మ్. ఈయన సెకండ్ ఫ్లోర్‌లో ఉంటారంట. వీళ్ళు వాచ్‌మెన్ గదా! కింద ఉంటారంట. హ్మ్. ఇక హ్మ్. పాప గదా! హాలిడేస్ వచ్చినాయి కిందికి పైకి ఆడుకుంటా ఉంటారు గదా! వీళ్ళు వర్క్ జేస్తా ఉంటారు. ఆ ఇళ్ళలోనే వర్క్ జేస్తా ఉంటారు గదా! అటు ఇటు పాప ఆడుకుంటుంది గదా అనుకున్నారు. హ్మ్. ఇంతకు ముందు గూడా ఇట్లనే భయపెట్టినట్టు చేస్తే వాళ్ళకి చెప్తే అమ్మ అటువైపు వెళ్ళకని చెప్పిరంట. కానీ ఇంత దారుణానికి కొడతారని ఎవరికి అర్థం కాలేదు. అవును.
అవి పైకి తీసుకెళ్ళంగా కొద్ది రోజుల తర్వాత సెకండ్ ఫ్లోర్లో నుంచి పాప ఆడుకుంటుంటే తీసుకెళ్ళి పైకి థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లో తీసుకెళ్ళి ఇక ఇబ్బంది చేసి, చెప్పలేకపోతున్నాను నేను, ఇబ్బంది చేసి ఆమె చెప్తున్నది కానీ మేము ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు. మా పాప మళ్ళీ తర్వాత సమాజాన్ని ఎదుర్కోవాలి. ఆమె ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంతో పాటు ఈ సమాజాన్ని, ఈ వివక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అవునండి, అవును. ఇది పుట్టుకతో వచ్చిందో లేకపోతే జనాల్లో ఇస్తుందో కాదు, ఆ నీచుడు, ఆ నికృష్టుడు చేసిన దానివల్ల సమాజంలో ఇప్పుడు ఆ పాప బ్యాగ్ వేసుకొని ఒకవేళ రికవరీ అయినా అది చాలా సంవత్సరాలు పట్టొచ్చు. స్పైన్ ఇంజరీ అయింది, మేబీ మాక్సిమం బెడ్కే పరిమితం కావచ్చు. ఒకవేళ రికవరీ అయ్యి బ్యాగ్ వేసుకొని అదే స్కూల్కి వెళ్ళగలుగుతుందా? అందరి ముందు తిరగలుగుతుందా? అది ఆ బాధను మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఇలా జరిగింది. పాపని చేసిన తర్వాత పాప ఎక్కడ చెప్తుందన్న దాంట్లో పాపని తీసి 4 స్టార్ 3 స్టార్ బిల్డింగ్ నుంచి కింద పడేసింది అనమాట. చుట్టూ రాళ్ళు ఉన్నాయన్నమాట. అసలు ఎలా బతికింది, ఎలా జరిగిందని పాప బతకడానికి రీజన్ ఆ కింద తాతయ్య ఉండడం వల్ల వాచ్మెన్ కదా, కింద పడేసరికి ఏదో సౌండ్ వచ్చిందని తాతయ్య గారు బయటకు వచ్చారు. బయటకు వస్తే పాప చూసి అసలు ఆయన గుండె పగిలిపోయినట్టు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా హాస్పిటలైజ్ చేయడం వల్ల 2 days తర్వాత కాన్షియస్ లోకి వచ్చి చెప్పింది అనమాట. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా ఎవరికి తెలియదు, అయిపోయింది చనిపోయింది అనుకున్నాడు. ఎవరికి తెలియదు కదా, దర్జాగా ఉన్నాడు అనమాట. ఆయన మంచి మంచి కండక్ట్ సర్టిఫికెట్లు ఉన్నాయి ఆయనకి. మంచి ఆయన కోసం మంచి మంచి పాత కార్పొరేటర్లు అనమాట, వాళ్ళ టర్మ్ అయిపోయిన కార్పొరేటర్స్ 3-4 వచ్చారు. వాళ్ళ కమ్యూనిటీ సిబ్బంది వచ్చినారని నైట్ పూట. ఆ టైంలో ఆయన ప్రొటెక్షన్ చేయాలి. ఎందుకంటే ఆయన మళ్ళీ సమాజ సేవ చేసి వచ్చింది కదా. కంప్లైంట్ మేము ఏమంటే ఈ పాపది తెలియడంతో సాయంత్రం పూట పోయి వాళ్ళ ఫాదర్ తోటి కంప్లైంట్ ఇప్పించాం అనమాట. కంప్లైంట్ ఇప్పించడంతో అరెస్ట్ చేశారు. మాకు అర్థమైపోయింది. కానీ తర్వాత 1 day తర్వాత అరెస్ట్ చేసినామని చెప్తున్నారు పోలీసులు కూడా. ఎందుకంటే లిటరల్ గా ఆయన మీద ఎలాంటి దాడి జరగకూడదు, ఆయన్ని సేఫ్ గా సెక్యూర్ గా ఆరోగ్య సమస్యలు టెస్టులు చేయించి మంచిగా జైల్లో కూర్చి మేపుదామని అనుకున్నారు అనమాట. ఇక అంటే బంధుమిత్రుల నుంచి, ఖమ్మంలోని అన్ని నగరాల నుంచి అందరికి రెస్పాండ్ అవుతారు కదా. ఎక్కడ దాడి చేసి ఆయన చంపుతారో చంపకూడదు, ఆయన అట్లనే ఉంచాలా, మేపాలా, మళ్ళీ ఇంకొకరికి ఇలాంటి ఇబ్బంది జరగాలన్నట్టుగా నడిచింది ఈ వ్యవహారం అంతా. మాకు మేము ఏం చేయలేకపోయినామండి అసలు. ఇక మా పాపను కాపాడుకోవాలని 2 రోజుల గ్యాప్ లో ఈ పాపకి ఇంత 14 లక్షల అమౌంట్ అవుతుంది అన్నారు మాకు ఈ పాప చెప్పక ముందు. వాళ్ళకి చాలా చిన్న ఫ్యామిలీస్, రిలేటివ్స్ అయితే బంధుమిత్రులు చాలా మంది దగ్గర నుంచి స్కానర్లు పంపించి తల్లిదండ్రుల దగ్గర నుంచి బయట తీసుకొని అదంతా సర్క్యులేట్ చేసినాం అనమాట. ఆ సర్క్యులేట్ చేయడంతో డబ్బులు తోగుతుందండి. ఈ 2 రోజుల తర్వాత మేనమామ మా అన్నయ్య అవుతాడు, ఆయనకి అమ్మ ఏమైందమ్మా ఏందని అడిగితే, అమ్మ ఇలా సాహిబుల్ అంకుల్ నన్ను మెట్ల మీద నుంచి ఆడుకుంటుంటే నన్ను పైకి తీసుకుని వెళ్ళినాడు, కళ్ళు తిరిగినట్టు అనిపించింది, తర్వాత ఇబ్బంది చేసినాడు నన్ను, నాకు ఏం అర్థం కాలేదు, అట్లా నిలబడేసరికి మళ్ళీ నన్ను అమాంతంగా లేవి పైనుంచి కింద పడేసినాడు అని చెప్పినాను. అప్పుడు మాకు గుండె పగిలిపోయింది. అరే మేము ఇది జరిగిందని అనుకుంటున్నాం, ఇంత జరిగింది వెనకాల. అంటే మా పాప బయటికి రాకపోతే ఇది బయటికి రాకపోయేది కదా. అవును, మేము బయటకు వచ్చినాక కూడా ఎంత ఎక్స్పోజర్ చేసినా కానీ చాలా ఛానల్స్ కానీ అవుతుంది, చాలా పేపర్స్ అవుతుంది. మా చిన్న స్క్రోలింగ్ లో అయిపోయింది అనమాట మా జీవితం. చిన్న స్క్రోలింగ్లలో పేరు రాయడానికి భయపడ్డారు. ఆయన పేరు, వాడి పేరేంటి ఆ దుర్మార్గుడి పేరు? మహమ్మద్ గౌస్ అండి. మహమ్మద్ గౌస్ మళ్ళీ కార్పొరేటర్ దగ్గర డ్రైవర్ ఉన్నాడంట, లారీ డ్రైవర్ చేసినాడంట. ఇప్పుడు కలెక్టరేట్లలో వాటిలలో సర్టిఫికెట్లు పట్టుకొని ఇప్పిస్తారు కదా పథకాలు, యాక్టివ్గా ఉన్నాడంట వాళ్ళ దాంట్లో. ఎంతమంది ఆయన కోసం ఫేవర్ గా ఇనిషియల్ గా ఆయన చేసిన మంచి పనికి ఫేవర్ గా మంచి మంచి లీడర్లు వెళ్ళారు అనమాట. నైట్ పూట ఫోన్లు కూడా వచ్చినాయంట వాడికి మద్దతుగా. తర్వాత ఇది పాప బయటకు వచ్చింది, ఈ పాప వీడియో మేము మాట్లాడి అంతా చెప్పినాక అమ్మ ఇది పోక్సో కేసు అవుతుంది, మీకు వస్తే ఇబ్బందులు అవుతాయి అని చెప్పి వాళ్ళు ఆగిపోయారు అనమాట. ఇక వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుందని. అంతేగాని మానవత్వంతో ఏమాత్రం అస్సలు లేదండి. ఎందుకంటే ఆ రౌడీ షీటర్ కి సపోర్ట్ చేశారంటే వాళ్ళు కూడా దుర్మార్గులే కదా. అంతే కదా. ఆయన రౌడీ షీటర్ ఉందంట, ఇంతకుముందు కిడ్నాప్ కేసులు ఉన్నాయంట ఆయన మీద. మరి అలాంటి అపార్ట్మెంట్ లో పెట్టుకుని కనీసం ఎవరిని హెచ్చరించలేదు. అది వీళ్ళు పొలిటికల్ గా ఉన్నారు కదా సార్, మైనారిటీ, వీళ్ళ గురించి కండక్ట్ బయటికి చెప్పరు కదా. ఎవరైనా వీళ్ళు గుడ్ నే ఎక్స్పోజ్ చేసుకుంటా ఉంటారు. అదే మైనారిటీలు అయితే తప్పులు చేస్తే ఒప్పులైపోతాయండి. అదే కదా వచ్చింది. ఇప్పుడు అసలు ఎవరు చేసినా ఆ వర్గం వల్లైనా ఖండిస్తారంటే ఆ వర్గం కూడా ఖండిస్తలేదు. ఏ వర్గం అయినా బయటకు వచ్చింది. ఇప్పుడు ఆడపిల్ల అదే మైనారిటీ వర్గానికి చెందిన పాపకి నేను అనకూడదు, మా ఇంట్లో వచ్చిన కష్టం ఎవరింట్లో రాకూడదు, కానీ అదే వర్గానికి జరిగినట్టయితే, ఇంకొక వ్యక్తి ఎవరైనా చేసినట్టయితే ఖమ్మం సగం తగలపడేది సార్.
లిటరల్ గా చెప్తున్నాం, ఖమ్మం సగం తగలపడిపోయింది. అవును. కానీ మేము మామూలు మనుషులం కదా, చిన్న చిన్న కులాలు, వృత్తి కులాలు చేసుకుని బతికే వర్గాలు కదా, మాకంత సపోర్ట్ లేదు. వచ్చిన న్యూస్ మీడియా కూడా మాది ఒక చిన్న ఖమ్మం ఎడిషన్లో చిన్న పేపర్ల తర్వాత ఎక్స్పోజర్ న్యూస్ ఛానల్ మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ మిగతా ఛానల్స్ ద్వారా బయటకు వచ్చి తర్వాత వాళ్ళు అది కూడా జిల్లా ఎడిషన్లో వచ్చిందండి. పెద్ద ఇప్పుడు సోకాలు ఏ లీడర్స్ ఏదైనా ఎవరు చేసినా పోక్సో కేసే కదా సార్. ఏ లీడర్ కొడుకు చేసినా ఏ క్యాండిడేట్ చేసినా విక్టిమ్ కి సహాయం చేయాలా, అది అందరికి తెలియజేయాలి, ఆ నిందితుని తొందరగా శిక్షించేటట్టు చేయాలా. ఒకరికొక న్యాయం, ఒకరికి ఎట్లా వచ్చారు ఎట్లా పోయారు ప్రతిదీ వీడియోల రూపంలో బయటికి తీసుకొచ్చి ప్రతిదీ చేసిన వాళ్ళు ఈ పాప గురించి ఎందుకు చూపించలేకపోతున్నారు? ట్రీట్మెంట్ ఈ దరిద్రపు భావజాలం ఇప్పటిది కాదండి. ఎన్నో ఘటనల్లో ఇలాగే మతం చూసి మాట్లాడతారు. అది ఎంత దారుణమైన ఘటన అయినా సరే మతం అడ్డొచ్చేస్తుంది వాళ్ళకి. ఈ విషయంలో చిన్న పాప విషయంలో అసలు జాలి దయ అనేది ఉండదా? ఎవరికి రాకూడదండి. ఆ నిందితుల్ని కఠినంగా మేమేం ఒకటే కోరుకుంటున్నాం. ఇదే సిపి సజ్జనార్ గారు ఇంతకు ముందు కూడా ఒక దాంట్లో ఎన్కౌంటర్ లో పాల్గొన్నారు. ఆయనను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, నిందితుల్ని కఠినంగా శిక్షిస్తేనే ఇంకొకసారి ఇట్లాంటి సంఘటనలు జరగవని అనుకుంటున్నాం. మేము జ్యుడిషియర్లో కూడా మార్పులు రావాలి. ఇంత లేట్ జస్టిస్ అంటే మాకు ఎక్కడ నిందితుల్ని ఇంకేడ సేవ్ చేస్తారో, ఇంకెంత ప్రొటెక్ట్ చేస్తారు? ఇంకేందండి 10 ఏళ్ళు 50 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకు అలాంటి బుద్ధి ఉంది. ఏంది ఇప్పుడు లోపల తీసుకొచ్చి కూర్చోబెడతారు, మంచిగా మేపుతారు, సండేలు అన్ని మాంసాలు పెట్టుకుంటూ మేపుతారు, 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేస్తారు, మంచిగా దర్జాగా 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో బయటకు వస్తుంటే మళ్ళీ ఇదే పని చేయడానికి గ్యారంటీ ఏంది? మా బాధ అదే అండి. ఇంకొకరికి ఇలాంటి అన్యాయం జరగకూడదు, ఏ పాపకి కూడా ఇలాంటి నష్టం జరగకూడదు. ఈ పాప మళ్ళీ సమాజంలోకి రావాలి. ఈ పాపకి ఆరోగ్యపరంగా ఇప్పుడు స్పైన్ ఇంజరీ అయిందండి, ఎలా నిలబడుతుంది, ఎలా చదువుకుంటుంది, ఎలా వర్క్ చేసుకుంటుంది? వాళ్ళు ఏమన్నా ఉన్నత వర్గాలు చెందిన వాళ్ళు, ఆస్తులు కూడబెట్టుకుని ఉన్న వాళ్ళ ఇంట్లో కూర్చుంటే సరిపోవడానికి ఎప్పటికైనా సామాజిక వర్గం ఏంటండి మీది? రజక సమాజం. మరి మీరు పాపను చూసారండి ఘటన తర్వాత? ఇప్పుడు తాజాగా ఎప్పుడైనా చూసారా? నిమ్స్కి మొన్న మేము రిక్వెస్ట్ చేయంగా ఇట్లా అందరు రియాక్ట్ అయ్యి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు తర్వాత ఓవరాల్ గా ఫోన్ చేసి ఖమ్మం నుంచి నిమ్స్ కి ట్రాన్స్ఫర్ చేయమంటే చేస్తున్నారన్నారు. మొన్న 9th 4 గంటలకి నిమ్స్ కి తరలించారండి. అయితే ఇప్పుడు ఇది ఎక్స్పోజర్ అయిన తర్వాత పొలిటికల్ గా అయితేంది, వర్గాలు అయితేంది, విజిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయంట. మాకైతే ప్రాపర్ గా పాపకి ట్రీట్మెంట్ అందాలి. జీవిత కాలంలో అమ్మాయి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అమ్మాయిని గవర్నమెంటే చూసుకోవాలి. ఉద్యోగ భరోసా, ఆ ఇంటికి ఒక ఉద్యోగ భరోసా కల్పించాలి. ఆ పాపకి న్యాయం జరగాలి, కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకొక వ్యక్తికి ఇలాంటి అన్యాయం జరగకూడదంటే ఆ వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలి, లేకపోతే జ్యుడిషియరీ పరంగా కఠినంగా ఉరిశిక్ష వేయాలి. మరి ఆ ఉరిశిక్షలు ఎప్పుడు వేస్తారో ఎట్లా వేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ దుర్మార్గుడికి ఫ్యామిలీ ఉందండి? ఉందండి, మ్యారేజ్ అయిందంట, ఫ్యామిలీ ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఎలా మనవరాలు వయసు ఉన్న పాపని ఎలా చేయాలనిపించింది, ఎలా చంపాలనిపించింది, దట్టు అంత ఎత్తుమించి చిన్న కాలు జారి కింద పడితేనే తట్టుకోలేని సున్నిత ప్రాణం అది. ఎన్ని కాలు చేయి పట్టుకుంటే చెయ్యి అన్ని మొక్కలు ఇరిగిపోయి ఒక అతుకుల బొంతలాగా ఉందండి బెడ్ మీద, బ్లీడింగ్ అవుతూ. ఎట్లా అండి అసలు ఆ బాధ ఎట్లా ఎవరైనా అనుభవిస్తేనే అసలు ఆ క్యాండిడేట్ నేను మాకు ఒప్పచెప్పమనండి. ఆ క్యాండిడేట్ ని, ఆ క్షోభను మేము ఆయనకు చూపిస్తాం, అప్పుడు ఏమన్నా చేయమని చెప్పండి. ఇప్పుడు నేను ఈ కాల్ ని రికార్డ్ చేసుకుని నేను అది పబ్లిష్ చేయొచ్చు కదండి మీ ఆవేదనగా? చేయొచ్చండి. మాకు ఈ పాపకి న్యాయం జరగాలి, గవర్నమెంట్ ద్వారా న్యాయం జరగాలి, పాపకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేమేం కోరుకోవట్లేదు, మాకేం వీటి వల్ల లబ్ధి ఏం లేదండి. మీరు ఏవైతే డిమాండ్స్ పెడుతున్నారో మాకు కూడా అవే డిమాండ్స్. మేము కూడా మా శక్తి మేర ఏం చేయాలో అది చేస్తాము. ఈ అంశం మీద డ్రైవ్ని భరతవర్ష కొనసాగిస్తుంది. అండ్ మిగతా ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్కి రిక్వెస్ట్ చేసి ఇదే ఫీడ్ని పంపించి ఎట్టి పరిస్థితుల్లో బాలికకు న్యాయం జరగాలి, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ దుర్మార్గుడు, ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో అతడు దోషిగా నిర్ధారణ తొందరగా అయ్యి వాడిని శిక్షించాలి. ఇది మాకు ఉన్నటువంటి డిమాండ్. పాప జ్యుడిషియరీ జడ్జి ముందు, గవర్నమెంట్ డాక్టర్ ముందు ఇచ్చిందండి, వాంగ్మూలం ఇచ్చిందండి. అప్పుడే ఇది కేసు అంత ఫైల్ అయిపోవడం జరిగింది. నేను పోక్సో కేసు అయితే నమోదైంది, హత్య కేసు కూడా నమోదై ఉంటుంది, హత్యాయత్నం.
సరేనండి. సరేనండి. ఓకే. ధైర్యంగా ఓకే. ఉండండి. ఏమన్నా ఆ! ఎటువంటి సమాచారానికి సంబంధించి గాని, లేదా అవసరానికి సంబంధించి గాని నాకు ఫోను చేయండి. ఓకే సార్. ఓకే.